చేతగాని రాసుకోండి ఫీడ్బ్యాక్. చేతగానప్పుడు ఎందుకు తీసుకున్నారు సార్ డబ్బులు? చేతగానుడికి ఎందుకు ఇచ్చారు? మీకు చేత కదా, ఎవరికి డబ్బులు తెలియదా మీకు? తీసుకున్నప్పుడు తెలియదా సార్? తీసుకున్నప్పుడు మీకు ఇచ్చేటప్పుడు తెలియదా? ఎవరికి తెలియదా అంటున్నాను సార్. ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? ఎవరికి మీకు తెలియదా అంటున్నా? ఎవరికి అన్నా మీకు నేను అదే అడుగుతున్నాను సార్. మీకు తెలియదు సార్, మీకు తెలియదా అని అడుగుతున్నాను సార్. నేను మీకు తెలియదు అంటూ నేను ఎవరికి అడుగుతున్నాను. నేను చేతగానుడికి ఎందుకు ఇచ్చారు? మీరు వెరిఫై చేసుకోండి. మీకు చేత కదా. సరే ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్. మరి అప్పుడు చెప్పండి, మీ ఏజెన్సీ పేరు చెప్పండి ఫస్ట్. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్. ఏజెన్సీ పేరు చెప్పండి సార్. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్. విజయవాడ బ్రాంచ్ దగ్గర ఉన్నా, మీరు రండి. బ్రాంచ్ దగ్గర బెంగళూరులో బస్ స్టాప్ రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. కస్టమర్ని హ్యూమిలేట్ చేసి రికవరీ చేయాలని చూస్తే సో కస్టమర్ ఏ విధంగా రెస్పాండ్ ఇచ్చాడో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో హలో చెప్పండి. అది సార్ ఆర్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్. పెండింగ్ ఎన్ని మంత్స్ పెండింగ్ ఉందండి? అర్థం కాలేదు సార్. ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది అంటున్నా? ఆర్బీఐ క్రెడిట్ కార్డ్ సార్. అదే మేడం, ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది? వచ్చారు రైట్. 5 months పెండింగ్ ఉంది సార్. 5 months పెండింగ్ ఉంది. 2 months పడుతుంది. ఒకసారి లైన్ లో ఉండండి సార్. ఏం వద్దండి, లైన్ లో ఉండడం అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. మాట్లాడాలి మరి అదే సార్ అంత చేతకన్నప్పుడు ఎందుకు యూజ్ చేసుకున్న కార్డు మరి 2 నెలలని మాట్లాడుతున్నారు కదా మీరు. నీకేం చదువుతుంది మేడం? ఏం సాధించు? రాకెట్ సైంటిస్ట్ అయినవా? అంత సాధించి ఏంటి నువ్వు సాధించి రాకెట్ సైంటిస్ట్ అయినవా? లేదు సార్, ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు కదా. జిందగీలో పొడిచి వాడదొప్పినట్టు ఇండియాకి ఏదో మిసైల్ కనిపెట్టినట్టు మాట్లాడుతున్నావు కదా. అర్థం కాలేదు సార్. ఇండియాకి ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టు చేత, నాకేదో చేత కాదు, నేను ఒట్టి తిరుగుతున్నా. నువ్వు ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చినట్టున్నావు కదా. అంత చదవలేదా మేడం? ఏం చదవలేదు నీకు? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడా? అదే ఏం మాట్లాడుతున్నారు సార్ అంటున్నాను. వినపడలేదు సార్. ఏం మాట్లాడాను? వినపడలేదు, మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ ఇందాక పేమెంట్ ఏమైంది సార్? పేమెంట్ 2 months టైం పడుతుంది సార్. ఎవరు ఎక్కడికి నుంచి మాట్లాడుతున్నారు మీరు? విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. విజయవాడ కాదు, బ్యాంకా బిఆఫా? ఏం సార్? బిహాఫ్ సార్. బిహాఫ్ కదా. ఏం నువ్వే నేర్పారా మీకు? ఇట్లా మాట్లాడు, కస్టమర్స్ ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడమని మీకు? ఏమని మాట్లాడారు? పక్కన ఉన్నావు కదా, నాకు అంటున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు? అబ్యూజ్ ఏం మాట్లాడలేదు కదా సార్. ఏం అబ్యూజ్ ఏం మాట్లాడలేదా? మీతో అబ్యూజ్ ఏమైనా మాట్లాడారా? మాట్లాడారు కదా. ఏం మరి అది ఏమని మాట్లాడారు సార్? అవును సార్, నాకు అన్నావు కదా ఏం మాట్లాడారు అని చెప్పేసి. మీరేమి అదే అన్నాను సార్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఏమని మాట్లాడారు? వినండి, మీరు వినలేదా? నేను వినలేదండి. వినప్పుడు నాకెందుకు అడుగుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి? మీరు మాట్లాడండి. మేడం మాటలు మాత్రం ఇంటర్వ్యూ ఎందుకు చెప్తున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు ఎందుకు చెప్తున్నారు? మరి ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నాను? అది ఏం సార్? నాతో నువ్వు పేమెంట్ గురించి మాట్లాడు. మేడం నువ్వు మాట్లాడుతున్నావు అంతే కదా. మీరు ఎక్కడ ఉన్నారండి? అదే బెంగళూరులో సార్. బెంగళూరులో ఎక్కడ సార్? బెంగళూరులో సార్. అదే సార్, బెంగళూరు ఊరు అనేది ఒకటి ఉంటుంది కదా. బెంగళూరులో ఏ ఏరియాలో ఉన్నారు? బెంగళూరులో ఉన్నా. అదే సార్, నాకు లొకేషన్ పంపించండి సార్, వచ్చి మాట్లాడదాం. మీ ఐడి కార్డు పెట్టండి, పంపుతుంది. ఐడి కార్డు నేను డైరెక్ట్ ఐడి కార్డు తీసుకొని వస్తాను. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాట్సాప్ లో ఐడి కార్డు పెట్టండి. వాట్సాప్ పెట్టకూడదు, బ్రాంచ్ కి రండి. నేను పెట్టకూడదు సార్. ఎందుకు? మీరు బ్యాంక్ బ్రాంచ్ కి రండి. మీకు ఐడి కార్డు కావాలంటే బ్రాంచ్ కి రండి సార్. బ్యాంక్ బిఆర్సీ కదా మీరు? నేను అదే చెప్తున్నా కదా సార్ మీకు. నేను మీకు తెలుగులోనే చెప్తున్నాను కదా సార్. బ్యాంక్ బిఆర్సీ కదా మీరు? నేను మీకు తెలుగులోనే కదా సార్. వాట్సాప్ లో షేర్ చేయకూడదు. ఇదే మాట్లాడుతున్నా మీరు? చెప్పండి. ఏం సార్? ఏజెన్సీ నేనేం మాట్లాడాను సార్ మీతో? ఏజెన్సీ పేరు చెప్పండి. ఓకే, ఏజెన్సీ పేరు చెప్పండి. చెప్పకూడదు సార్, మీరు డైరెక్ట్ గా ఏజెన్సీ పేరు చెప్పకూడదు. నాకు ఏజెన్సీ పేరు చెప్పకూడదు అని చెప్పి ఎక్కడ చెప్పాలి? ఏం సార్? పాయింట్ అవుట్ చేయండి. నాకు ఎక్కడ మీకు రాశారు ఏజెన్సీ పేరు చెప్పకూడదు? మీరు ఎక్కడున్నారు చెప్తే నేను డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాను. నాకు డైరెక్ట్ గా అవసరం లేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజెన్సీ పేరు చెప్పండి. ఒక నిమిషం ఏంటండి సార్, మీరు కట్టాలి అనుకుంటే కనుక డైరెక్ట్ గా ఎక్కడున్నారు చెప్పండి. మీకు ఐడి కార్డు కావాలి. 2 months టైం ఇచ్చేదానికి అవకాశం లేదండి. 2 months టైం తీసుకున్నారు. ఏం చేశారు సార్? ఒకటి ఇందాక మేడం మాట్లాడింది కదా, అందరి కష్టం లెక్కలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా సార్, చెప్తున్నా కదా. తీసుకున్నారు, ఏం చేశారు సార్ అంటున్నా. జాబ్ అయింది, బిజినెస్ లాస్ అయిపోయింది, డబ్బు లాస్ అయిపోయింది. అదే సార్, ఎంత ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, నాకు 1 month ఈఎంఐ పే చేయండి. ఇప్పుడు లేదు సార్, ఈఎంఐ వెళ్ళదు కాదు. లేదు సార్, నాకు కావాలి సార్. అది పేమెంట్ క్లియర్ చేయాలి సార్. మీరు అది లేదు సార్, నా దగ్గర అమౌంట్ లేదు. మీరు లేకపోతే మీరు ఎక్కడున్నారు చెప్పండి, వచ్చి మాట్లాడదాం. మీరు చెప్తున్నా బెంగళూరులో ఉందని చెప్తున్నా. బెంగళూరులో నాకు లొకేషన్ పెట్టండి సార్. మీకు డీటెయిల్స్ పంపండి, షేర్ చేస్తాను. లొకేషన్ షేర్ చేస్తాను సార్. ముందు నాకు పంపించండి సార్. మీరు బెంగళూరు వినండి సార్, ఒక నిమిషం వినండి. మీరు డైరెక్ట్ గా రమ్మన్నారు కదా, నాకు అడ్రస్ చెప్పండి. బెంగళూరులో ఎక్కడికి రావాలా? అవును సార్, మీరు ఎక్కడ? మీ ఏజెన్సీ పేరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగిన దానికి సమాధానం ఒక నిమిషం, సార్. మీరు పేమెంట్ కట్టండి. మాట్లాడమాకండి. మీకు చేతగా డబ్బులు కట్టలేదు, అర్థమైందా?
చేత కాక మీరు డబ్బులు కట్టలా, మళ్ళీ పైపచ్చి మమ్మల్ని అంటున్నారా చేత మరి నాకు చాతగానోడికి వాడికి ఎందుకు కాల్ చేశాను ఇంకా తెలియదా నీకు? ఏం సార్ ఏం సార్? చాతగానోడికి ఎందుకు కాల్ చేశారు మీరు? మరి ఎక్కడున్నారు చెప్పండి మీరు. చెప్తున్నా బెంగళూరులో చెప్తాను కదా, చూసి మాట్లాడదాం. ఏజెన్సీ పేరు పెట్టండి సార్. బెంగళూరులో ఎక్కడ? మీకు ఎందుకు చెప్తాను సార్? మీకు ఎందుకు చెప్తాను? మీరు ఎవరు అసలు? మీ డీటెయిల్స్ చెప్పట్లేదు. మీకు ఎందుకు చెప్తాను? బ్రాంచ్కి రండి, మీకు డీటెయిల్స్ కావాలంటే బ్రాంచ్కి రండి సార్. వస్తా అంటున్నావు కదా, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. మరి ఇప్పుడు రండి, మీరు ఏజెన్సీ పేరు పెట్టండి సార్. ఏజెన్సీ పేరు చెప్పండి సార్. మీరు వచ్చి మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే సార్, అదే చెప్తున్నా సార్. ఏజెన్సీ పేరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏజెన్సీ పేరు చెప్పండి. ఓకే అంటున్నారు కదా చేతగా అని చెప్పి కస్టమర్స్ ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మీ ఏజెన్సీ పేరు చెప్పండి ఫస్ట్. మీరు మాట్లాడదు. మీకు చేత వచ్చిన ముందు డబ్బులు కట్టి మాట్లాడండి. అవును సార్, చేతగా సార్ రాసుకున్నారు. ఏంటి సార్? చేతగాని రాసుకోండి ఫీడ్బ్యాక్. చేతగానప్పుడు ఎందుకు తీసుకున్నారు సార్ డబ్బులు? చేతగానుడికి ఎందుకు ఇచ్చారు? మీకు చేత కదా, ఎవరికి డబ్బులు తెలియదా మీకు? తీసుకున్నప్పుడు తెలియదా సార్? తీసుకున్నప్పుడు మీకు ఇచ్చేటప్పుడు తెలియదా? ఎవరికి తెలియదా అంటున్నాను సార్. ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? ఎవరికి తెలియదా అంటున్నా. ఎవరికి అన్నాను? మీకు నేను అదే అడుగుతున్నాను సార్. మీకు తెలియదా? మీకు తెలియదా అని అడుగుతున్నాను సార్. నేను మీకు తెలియదు అంటూ నేను ఎవరికి అన్నాను? చేతగానుడికి ఎందుకు ఇచ్చారు? మీరు వెరిఫై చేసుకోండి. మీకు చేత కదా, చేతగానప్పుడు మీరు ఎందుకు తీసుకున్నారు? మీకు చేతగానుడికి ఎందుకు ఇచ్చారు? మీకు వెరిఫై చేయని చేత కదా? ఏం సార్? ఏం సార్? చేతగానుడికి ఎందుకు ఇచ్చారు? మీకు వెరిఫై చేయని చేత కదా? చేత కాలేదన్నారు కదా, మీరు ఎక్కడున్నారు చెప్పండి. చెప్తున్నా కదా, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. నాకు చేతగాను కదా, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. మీకు చేత కాదన్నారు కదా, మీరు ఎక్కడున్నారు చెప్పండి సార్. మీరు ఏజెన్సీ పేరు చెప్పండి సార్. మీకు చేతగాని చెప్పారు కదా, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. వేరే అన్ని డిస్కషన్ చేస్తారు. ఏజెన్సీ పేరు చెప్పండి సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్నారు చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్ ఏం లేదు. మీరు ఎక్కడున్నారు చెప్పండి. సెకండ్ ఆఫ్ ఆల్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడున్నారు చెప్పండి సార్. ముందు ఏజెన్సీ పేరు రివీల్ చేయండి ఫస్ట్. ముందు మీరు ఎక్కడున్నారు చెప్పండి సార్. మీ ఏజెన్సీ పేరు నాతో మీరు మాట్లాడాలి. మీ డీటెయిల్స్ నాకు చెప్పాలి. మీ డీటెయిల్స్ నాకు చెప్పాలి. మీరు నాకు కాల్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ చెప్పాల్సిన బాధ్యత మీకున్నది. మీరు ఎందుకు చెప్పట్లేదు? మీరు నాకు కస్టమర్ కాల్ చేసినప్పుడు నేను ప్రాపర్ డాటా అడుగుతాను. మీ ఏజెన్సీ ఏంది, మీ డిజిగ్నేషన్ ఏంది, మీ పొజిషన్ ఏంది, ఎక్కడికి నుంచి మాట్లాడుతున్నారు అడిగినప్పుడు మీరు చెప్పాలి ప్రాపర్ గా. ఓకేనా? చెప్పకుండా ఎక్కడున్నారు చెప్పండి, లైవ్ లొకేషన్ పంపండి, ఆడికి వస్తాను, ఈడికి వస్తాను, డైరెక్ట్ గా వస్తాను, ఇండైరెక్ట్ గా వస్తాను, ఇవన్నీ వద్దు. అవునా? ముందు పేమెంట్ కట్టండి సార్. అప్పుడు లేదు సార్, 2 months టైం పడుతుంది నాకు. 2 months టైం ఇచ్చేదానికి అవకాశం లేదండి. ఓకే అండి, 5 months మీరు ఇవ్వలేదు, నేనే ఇస్తున్నా కదా సార్. ఈ 5 months టైం గిట్ట మీరు ఇవ్వలేదు కదా? ఏం సార్ ఇవ్వలేదా? ఇవ్వలేదు కదా? ఇవ్వకుండా మీరు తీసుకున్నారా? ఇవ్వకూడదు తీసుకున్నా. డైలీ మీరు కాల్ చేసి తీసుకున్నారా? అవును సార్. సరే ఎక్కడున్నారు చెప్పండి సార్. మరి అప్పుడు చెప్పండి, మీ ఏజెన్సీ పేరు చెప్పండి ఫస్ట్. మీరు ఎక్కడున్నారు చెప్పండి సార్. ఏజెన్సీ పేరు చెప్పండి సార్. మీరు ఎక్కడున్నారు చెప్పండి సార్. ఏజెన్సీ పేరు చెప్పండి సార్. మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఏజెన్సీ పేరు చెప్పండి సార్. మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఏజెన్సీ పేరు చెప్పండి. మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఏజెన్సీ పేరు చెప్పండి. మాట్లాడదాం. చెప్పండి. ఎంతసేపు మాట్లాడతారు? మాట్లాడండి. నేను ఫ్రీనే ఉన్నా, జాబ్ అదే నేను ఫ్రీగానే ఉన్నాను సార్. మొత్తం ఇద్దరు ఫ్రీగానే మాట్లాడదాం సార్. చెప్తాను. చెప్పండి మీరు చెప్పండి. చెప్పండి, ఇంకా మీరే చెప్పాలి. చెప్పండి మీరే చెప్పాలి సార్. చెప్పాలి, మీరు సంగతులు చెప్పాలి. చెప్పండి సార్, మీరే చెప్పండి. మీరే చెప్పాలి సార్. మీరే చెప్పండి సార్. మీరే చెప్పాలి. చెప్పండి మీరే చెప్పండి. డబ్బులు వాడుకున్నారు, కట్టుకోవడం చేత కానప్పుడు ఎందుకు సార్ కార్డులు వాడుకోవడము? ఎందుకు సార్? చేతగా ఇస్తారు. చేతగా సార్. ఎవరు చెప్తే చేత వచ్చలేదో మాకు తెలుసు. మీరు ఏజెన్సీ పేరు చెప్తే నాకు ఏం చేత మీరు చూస్తారు కదా. ఏజెన్సీ పేరు చెప్పండి. అర్థం కాదు. ఏజెన్సీ పేరు చెప్పండి సార్. నాకు ఏం చేత చెప్పారనుకోండి, నేనే వచ్చి చూపిస్తాను. మీరు ఎక్కడ మీరు చెప్పండి. మీ ఏజెన్సీ పేరు చెప్పండి. మీరు ఎక్కడ సిట్టింగ్ ఇచ్చారు చెప్పండి. నాకు ఏం చేస్తారు మీరు చూస్తారు. చెప్పారనుకోండి సార్, నేను వచ్చి మాట్లాడతాను. అవును సార్, మీరు ఎక్కడ చెప్పారంటే నేనే వచ్చి మాట్లాడతాను. ఎక్కడున్నారు చెప్పండి సార్. మీరు ఎక్కడో చెప్పండి సార్. మీరు ఎక్కడున్నారు చెప్పండి. మీరు ఎక్కడో చెప్పండి సార్. చెప్పండి. ఉండండి, అలాగే ఉండండి, లైన్ లో కాల్ కట్ చేయకుండా. కాల్ ఏం కట్ చేయ? అవునా? కొంచెం ఉండాలి సార్ ఆ మాటలు మాట్లాడేదానికి. ఎంత ఇట్లేదు సార్. అదే అంటున్నా కదా, లేదు ఈ హోల్డర్ కస్టమర్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు మీరు. అవును సార్. అడ్రస్ చెప్పేదానికి మళ్ళీ ఆ మాటలు ఈ మాటలు ఇచ్చిన అడ్రస్ లో పారిపోయారు. అవును సార్. ఇచ్చిన అడ్రస్ నుంచి పారిపోయారంట కదా సార్. పారిపోయాను సార్. నైట్ లో ఫ్లైట్ వేసుకుని నేపాల్ ప్రధానమంత్రి పారిపోయాడు. ఆల్రెడీ వెరిఫై చేశాను సార్, మీరు చెప్పమాకండి. మీ దగ్గరకు వచ్చి చెప్తే పక్కన వాళ్ళని అడిగితే చెప్తున్నారు మీరు గురించి. ఏమని పెద్ద డిఫాల్టర్ అని చెప్తున్నారా? అవును సార్. ఓకే అండి. ఓకే సార్, చెప్పండి. ఇంకేమైనా చెప్పారా నా గురించి? మీ గురించి మీకు తెలియాలి కదా సార్. నా గురించి నాకు సార్, పక్కలకు నా గురించి మ్యాటర్ కదా. మీకు తెలియదు అనుకుంటా కదా. తెలియదు నాకు, చెప్పండి. అదే అక్కడికి వెళ్ళి అడగండి, మీ ఇంటి దగ్గరికి వెళ్ళి అడగండి సార్. చెప్తారు. మీరు చెప్పండి సార్. మీరు వెళ్ళారు ఎలాగో, మీ ఇంటి దగ్గరికి వెళ్ళి అడగండి సార్. మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి, మీరు ఎక్కడున్నారు చెప్పండి, చెప్తాను నేను. చెప్పండి, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. మీరు ఎక్కడున్నారు చెప్పండి సార్. మీ ఏజెన్సీ పేరు చెప్పండి సార్. మీరు ఎక్కడున్నారు చెప్పండి సార్. మీరు విజయవాడ బ్రాంచ్ దగ్గర ఉన్నా, మీరు రండి. బ్రాంచ్ దగ్గర నేను బెంగళూరులో బస్ స్టాప్ లో రండి. ఎక్కడ? బెంగళూరు బస్ స్టాప్ లో ఉన్నారండి. బెంగళూరు బస్ స్టాపా? బెంగళూరు అంటే ఒక సందు పేరు అనుకున్నారు, ఒక వీధి పేరు అనుకున్నారు సార్. సందు పేరు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేదానికి వచ్చేసేపాటికి ఈ మాటలు మాట్లాడుతున్నారా? సరే సార్, మేము చేయాల్సింది మేము చేసి మాట్లాడదాం సార్. మాట్లాడుతుంది చెప్పారు కదా సార్. లైన్ లో ఉండి అలాగే మరి.
నేను ఉంటున్నా సార్, మాట్లాడండి. లైన్ లో ఉండు ఖాళీ లైన్ లో ఏమి బోర్ లైన్ లోనే కొడుతుంది. ఉండమ్మా. మాట్లాడమ్మా. లైన్ లో ఉండండి సార్. మాట్లాడండి సార్. లైన్ లో ఉండండి సార్. లైన్ లో ఉండండి. లైన్ లోనే ఉండండి. మాట్లాడదాం. ఏజెన్సీ సార్, ఎంత ఎక్స్పీరియన్స్ మీకు? చెప్పండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఎంత మీకు? ఏం సార్ ఎక్స్పీరియన్స్ సార్ మీకు ఎంత? నాదా? మీరు పేమెంట్ కడితే చెప్తాను సార్. చెప్పండి సార్. ఏదైనా పేమెంట్ కడితే చెప్తాను సార్. ఏజెన్సీ పేరు కడితే చెప్పట్లేదు మేడం, ఏజెన్సీ పేరు కడితే చెప్పట్లేదు మేడం, కట్టట్లేదు. ఎన్ని నెలల నుంచి ఇదే ఫేక్ కమిట్మెంట్ ఇస్తారు సార్. ఫేక్ కమిట్మెంట్ ఎక్కడ సార్? డబ్బులు అయిపోయింది. కొన్ని ఇయర్స్ కట్టాలి. ఆ టైం చెక్ చేసుకోండి. ఇప్పుడు డబ్బులు లేవు ప్రెసెంట్. సార్ డబ్బులు లేవా? ప్రాపర్టీ సేల్ పెట్టాను. 10వ తారీఖు పేమెంట్ కడతానని ఎలా చెప్పారు సార్? నేను ట్రై చేస్తాను చెప్పాను, మీరు ఫోర్స్ చేస్తే. ట్రై చేస్తాన్నారా? ముగ్గురికి అదే మాట చెప్పారు సార్? నలుగురికి ఎంతమంది? ముగ్గురికి అదే మాట చెప్పారు సార్. మీకు ఓసీ కొట్టి అన్ని తీసుకుంటారు సార్ మీరు. మరి ఏం చేస్తాం సార్? తప్పదు కదా, మీరు ఇస్తున్నప్పుడు కదా. అంతే సార్, నిజమే కదా. ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయారంట. ఇల్లు అమ్ముకుంటా ఒళ్ళు అమ్ముకుంటా మీకు ఎందుకు సార్? మీ ఇల్లు కానీ మీ ఒళ్ళు కానీ అమ్మలేదు కదా. నేను అమ్ముకుంటా సార్. నీకేమైంది సార్? నీకేమైంది చెప్పండి. పేమెంట్ కట్టేదానికి నా ఇల్లు అమ్ముకుంటా ఇంకోటి సార్. ఎందుకు సార్ మీకు అనవసరం సార్? ఓకేనా? మీ ఇల్లు అమ్మలేను కదా, నేను. మా ఇల్లు అమ్ముకున్నాను మీరే సార్. మరి అదే ఎవరి అమ్ముకుంటే మధ్యలో నీకేం సార్? ఓకే, మీకేం సార్ నొప్పి? నా ఇల్లు అమ్ముకుంటే మీకేం నొప్పి? మీరు అక్కడికి వెళ్తే మీ గురించి చెప్పారు సార్. నా గురించి ఎక్కడ సార్ మీకు? అదే చెప్తారు సార్. ఇల్లు అమ్ముకుని పారిపోయారని చెప్పారు సార్ మాకు కూడా. అవును సార్, ఎక్కడ అక్కడ ఒకటే కాదు, మొత్తం అడగండి. అన్ని అడ్రస్లకు వెళ్ళండి. అదే చెప్పారు సార్. అదే ఉండదు కదా, అదే చెప్తారు. నేను ఎట్లా చెప్తా? అదే ఉంది. అదే నైట్ పారిపోయారని మీరే చెప్తున్నారు కదా. నైట్ మొత్తం మిడ్ నైట్ మార్కేనా? అదే మిడ్ నైట్. నేను అంత నైట్ సార్. అదే మొత్తం ఎగ్జాక్ట్ టైమింగ్ పెట్టుకుని మూత మూసుకొని, అది నేపాల్ ప్రధానమంత్రి పారిపోయాడు కదా ఫ్లైట్ లా, అట్లా ఫ్లైట్ అయింది. ఎగ్జాక్ట్. మీరు కూడా అలాగే పారిపోయారా? అవును సార్. ఇంకా సార్ ఏజెన్సీ పేరు చెప్పొచ్చు కదా. ఇట్లా పేమెంట్ కట్టొచ్చు కదా. ఏజెంట్ ఇదేనా టెక్నిక్ మీది? మీరు పేమెంట్ కట్ట అడగొచ్చు కదా. హరాస్మెంట్ టెక్నిక్ ఇదేనా సార్ మీది? ఇందులో నేను హరాస్మెంట్ మీతో ఏం హరాస్మెంట్ చేశాను? మాట్లాడాను. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీకు కస్టమర్ కి డీటెయిల్స్ చెప్పమంటే రివీల్ చేయట్లేదు. సో అది తప్పు కదా. ఏజెంట్స్ పేరు చెప్పమంటే చెప్పాలి. ఏజెంట్స్ పేరు చెప్పట్లేదు, మీ డిసిప్లిన్ చెప్పట్లేదు. మేడం డైరెక్ట్ వచ్చేసి చేతగానప్పుడు గార్డ్ తీసుకుంటాం అంటుంది. ఏంది లాంగ్వేజ్? ఏంది? కస్టమర్స్ ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు అది పాటించండి. ఏంది? ఓకేనా? ఆర్బీఐ గైడ్ లైన్స్ గురించి మీరు ఎత్తే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్బీఐ గైడ్ లైన్స్ గురించి మీరు పాటించండి. నేను పాటించకుండా మీరు పాటించారా? ఏం సార్ పేమెంట్ కస్టమర్ పాటించకుండా మీరు పాటించరా? పేమెంట్ కట్టండి సార్. అప్పుడు కస్టమర్ పాటించకుండా మీరు పాటించారా? అదే సార్ పేమెంట్ కట్టించండి సార్. కస్టమర్ పాటించకుండా మీరు పాటించారా? సార్ ముందు పేమెంట్ కడితే అప్పుడు మాట్లాడదాం సార్. మాట్లాడారు కదా. సార్ పేమెంట్ కట్టండి. క్లియర్ కట్ గా 2 months టైం. అదే సార్ మీరు ఎక్కడున్నారు చెప్తే మేము వెరిఫై చేసుకొని 2 months వరకు మీకు టైం ఇస్తాము. నేను మెయిల్ పెట్టి ఆల్రెడీ వెరిఫై చేసుకోండి. ఇంకేం వెరిఫై చేస్తారు సార్? మెయిల్ పెట్టండి మాత్రం అది యాక్సెప్ట్ చేయరండి. ఏం సార్? ఏం చేస్తే యాక్సెప్ట్ చేస్తారు? మీరు ఎక్కడున్నారు చెప్తే మేము అడ్రస్ వెరిఫై చేసుకొని అప్పుడు వచ్చి మీరు చెప్పింది నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. ఇద్దరు బౌన్సర్లు పంపించి ధమ్కి ఇప్పించి కస్టమర్ పేమెంట్ రికవర్ చేద్దాం అనుకుంటున్నారు. మరి అంత ఇది కాదులేదు సార్. బౌన్సర్లు చిన్న పిల్లలు సార్. మరి మీరు పారిపోవడానికి, మీరు భయపడిపోవడానికి చిన్న పిల్లలు కదా. మరి భయం వేస్తుంది సార్ నాకు. ఫోన్ భయం వేస్తుంది. అన్నాను సార్. మీరు చెప్పేదాని విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి సార్. ఏం లేదు. ఆ మాటకు వచ్చేసేపాటికి పేమెంట్ 10వ తారీఖు కట్టేస్తా, 11వ తారీఖు కట్టేస్తా. ఎందుకు సార్ ఈ ఫేక్ కమిట్మెంట్స్? ఎందుకు సార్? ఫేక్ కమిట్మెంట్ ట్రై చేస్తాను చెప్పాను సార్. ట్రై చేయండి సార్. నాకు అర్థం కావట్లేదు. 5 నెలలు కట్టాల్సింది సార్ డ్యూ అమౌంట్. అది కట్టాలి సార్. ఇప్పుడు కట్టాల్సింది డ్యూ అమౌంట్. 2 రోజులు కట్టాను. బిజినెస్ లాస్ అయిపోయింది సార్. తెలుసు గవర్నమెంట్ చేంజ్ అయిపోతున్నాయి సార్. ఒక మనిషి ఫైనాన్స్ చేంజ్ కదా. రాత్రి గవర్నమెంట్ చేంజ్ అయిపోతున్నాయి. ఒక గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కస్టమర్ల యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మారదా సార్? సార్ గవర్నమెంట్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం సార్. అరే గవర్నమెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు అర్థమవుతుందా? మీ బుర్రలకు గవర్నమెంట్ ఎందుకు సార్ మాట్లాడడం? చెప్తున్నా సార్ నేను. అదే ఎగ్జాంపుల్ గవర్నమెంట్ గురించి ఎందుకు సార్ రాత్రి గవర్నమెంట్ లో పడిపోతున్నాయి. ఒక కస్టమర్ ఫైనాన్షియల్ డిఫికల్ట్ వస్తుంది ఖచ్చితంగా సార్. మీరు మైండ్ లో పెట్టుకుని 3 నెలలు యాక్సెప్ట్ చేస్తారు సార్. 1 నెల యాక్సెప్ట్ చేస్తారు, 2 నెలలు యాక్సెప్ట్ చేస్తారు. ఎన్ని నెలలు? ఇప్పుడు కస్టమర్ కి ప్రాబ్లం 1 నెల ఉంటుందా, 2 నెలలు ఉంటుందా? మీకు రాసి పెట్టారు కస్టమర్ కి ఇన్ని నెలలు ప్రాబ్లం ఉండాలని చెప్పేసి. కస్టమర్ కి 1 month ఉండాలి, 2 months ఉండాలని చెప్పేసి ఎక్కడ రాసిందా? ఎక్కడ
మరి మీరు నెల తీసుకుంటారని చెప్పేసి మీకు ఏమైనా రాసిచ్చారా? నేను చెప్పాను అట్లా మీకు ఏమైనా రాసిచ్చారా సార్? నేను చెప్పానా? మీరు అంటున్నారు కదా ఆల్రెడీ కస్టమర్ ఒక మంత్ 2 మంత్ అయితే ఓకే సార్. అంటే ఒక మంత్ 2 మంత్ బాలన్స్ ఉంటాయని మీకు చెప్పారా? లేకపోతే సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేసుకోవాలి సార్. ప్రాపర్టీ సేల్ పెట్టాను సార్. ప్రాపర్టీ సేల్ పెట్టి ఆల్రెడీ సెటిల్మెంట్ అయ్యింది సార్. ప్రాపర్టీ ఎన్ని నెలల నుంచి సార్? ఎన్ని నెలల నుంచి ప్రాపర్టీ సేల్ పెట్టారు? ప్రాపర్టీ సేల్ పెట్టాను, క్లియర్ చేసుకుంటా. అది కాదు సార్, ల్యాండ్ వాల్యూ ఎంత సార్? ల్యాండ్ వాల్యూ ఉంటుంది 1 CR పైన ఉంటుంది. 1 CR ఉంటుంది. కట్టాల్సిన అమౌంట్ ఎంత సార్? చెప్పండి మీరే. మీకు తెలియదా సార్? నాకు తెలుసు సార్, తక్కువ ఉంటుంది. మీ ఒకటే అన్ని ల్యాండ్ ఏదో సేల్కి పెట్టారన్నారు కదా, ఆ ల్యాండ్ కి పెట్టిన సేల్ ఎవరైతే ఉన్నారో పేమెంట్ క్లియర్ చేసుకోవచ్చు. అదే సార్, మనకి డేట్ చెప్పారు కదా 2 months లో ఇస్తాం. 2 months టైం అనేది ఎలా సార్? ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 1 month డ్యూ పే చేయండి సార్. అప్పుడు సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్. లేకుండా మరి ఎలా చెప్పారు సార్ పేమెంట్ కడతానని? నేను ఎప్పుడు చెప్పలేదు, ట్రై చేస్తాను చెప్పాను మీకు. అదే ట్రై చేయండి సార్, నాకు అర్థం కావట్లేదు. అంటే పేమెంట్ కడతానని చెప్పేసి ట్రై అని చెప్పేసి వదిలేస్తారా? ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు రేపు? ఏం సార్ ఏం చేస్తారు రేపు? ఏం చేసేది ఏంటి సార్? పేమెంట్ కట్టాలి సార్ అంటే ఏం చేస్తారంటారండి సార్? మరి ఇప్పుడు ట్రై అండి. ఇప్పుడు నా దగ్గర నా పరిస్థితి బాగాలేదు సార్. నేను ప్రాపర్టీ సేల్ పెట్టి వచ్చాక కట్టేసుకుంటున్నాను. ఆలోపు మీరు ఏమైనా ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. అవసరం చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కట్టాల్సిన ఇంట్రెస్ట్ పే చేయట్లేదు. ముందు ఇంట్రెస్ట్ మొత్తం అసలు చేస్తా. అదే ముందు ఇంట్రెస్ట్ పే చేయండి సార్, తర్వాత అసలు గురించి మనం మాట్లాడదాము. సరే మేడంకి ఇవ్వండి సార్. కాల్ మేడం మీద మాట్లాడుతున్నా కదా, ఇవ్వండి మేడం. ఏం సార్ మీరు చాలా మాట్లాడారు సార్ ఆల్రెడీ. మేడంకి ఇవ్వండి. మేడం మాట్లాడలే, ఇంకోటి ఏం మాట్లాడలేదండి. మాట్లాడు చేతగా అని చెప్పి కస్టమర్ హ్యూమిలేట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు అట్లా మాట్లాడారు కస్టమర్ తోటి. మీరు హ్యూమిలేట్ చేసి ఓకే డౌన్ షో చేసి ఓకే ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారు ప్రయత్నాలు. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ ప్రాక్టీస్. ఆర్బీఐ గైడ్లైన్స్ కి మీరు అవైనా మీరు మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ప్రతి కస్టమర్ తోటి ఇట్లా ఇట్లా ఓకే ఇలా మాట్లాడి ఓకే దట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్. ఓకే కమిట్మెంట్ అంటే చెప్తున్నా సార్. కమిట్మెంట్ ట్రై చేస్తాను చెప్పాను. ఓకేనా? నాకు 2 months టైం 3 months టైం పడుతుంది అంటే లేదు నాకు కష్టం కావాలంటే ఓకే నేను ట్రై చేస్తాను చెప్పాను. అంతే తప్పితే నేను ఫిక్స్ మీకు ప్రామిస్ చేశానా లేకపోతే బాండ్ పేమెంట్ రాసిచ్చాను సార్? ఓకేనా? ప్రామిస్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? బాండ్ పేమెంట్ రాసిచ్చాను మీకు ఖచ్చితంగా ఈరోజు పేమెంట్ అయిపోతుందని చెప్పేసి ట్రై చేస్తాను చెప్పాను. ఇలా మాట్లాడలేదండి సార్. మరి అప్పుడు వాడుకున్నప్పుడు ఇలా మాట్లాడలేదు. మీరు ఇచ్చేప్పుడు ఇలా మాట్లాడలేదు కదా. ఇచ్చేటప్పుడు ఇంత గట్టిగా హ్యూమిలేట్ చేస్తాం కస్టమర్ అని చెప్పలేదు కదా. నాకు ఇచ్చేప్పుడు మీరు చెప్పాల్సింది ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చేటప్పుడు కార్డు ఇష్యూ చేసేటప్పుడు మీరు చెప్తే ఇట్లా కస్టమర్ హ్యూమిలేట్ చేస్తామని చెప్తే నేను కార్డు తీసుకున్నామని కదా. మిమ్మల్ని ఎవరు అబ్యూజ్ చేయలేదు. ఫస్ట్ అబ్యూజ్ లాంగ్వేజ్ కి ఓకే హ్యూమిలేషన్ కి ఓకేనా డౌన్ చేసి మాట్లాడడానికి ఓకేనా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు తెలియదు. ఫైనాన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది తెలుసుకోవాలి సార్. అన్ని తెలిసి మీరు పేమెంట్ కట్టుకోవడం మీకు తెలియదా సార్? పేమెంట్ తెలియదు. ఎన్ని రోజులు పేమెంట్ కట్టానా? ఏం సార్ పేమెంట్ కట్టడం తెలియదు. ఇన్ని ఇయర్స్ కట్టానా పేమెంట్ కట్టడం తెలియదు. ఇన్ని మంత్స్ మీకు ఇన్ని ఇయర్స్ పేమెంట్ అయిపోయిందా? అక్కడ తెలియదు. మీరు మరి పేమెంట్ ఎందుకు పెండింగ్ పెట్టుకున్నారు సార్? పేమెంట్ ఎందుకంటే కస్టమర్ ఇబ్బంది వచ్చింది పెండింగ్ పెట్టుకున్నాడు సార్. ఒక నెల 2 నెలలు సార్. ఎవరు చెప్పారు సార్ ప్రాబ్లం 1 నెల 2 నెలలు ఉండాలని? ప్రాబ్లం ఒకటే నెల 2 నెలలు ఉండాలని చెప్పి ఎవరు చెప్పారు? ప్రాబ్లం ఉందని చెప్పేసి మీకు 2 నెలల టైం ఏమన్నా ఇచ్చారా? నేను చెప్పాను ఇందాకన్నా 5 months టైం ఇచ్చాను చెప్పేసి. మరి మీరు ఎలా అంటున్నారు? అప్పుడు ఏమన్నాను? మీరు ఏమంటున్నారు? ప్రాబ్లం ఉంటుంది ఇన్ని టైమ్స్ ఇంతసేపు నాకు 2 నెలలు కావాలి, 3 నెలలు కావాలి, 5 నెలలు తీసుకున్నా. మరి మీరు ఎలా చెప్తున్నారు అప్పుడు? అవును సార్ చెప్తున్నా ప్రాబ్లం ఉంటే టైం తీసుకున్నాను. దాంట్లో తప్పేముంది? ఏం సార్ ఇప్పుడు కస్టమర్ కి ఆన్ టైం పేమెంట్ కొన్ని ఇయర్స్ చేశాడు. సడన్ గా ప్రాబ్లం వచ్చింది, ఫైనాన్షియల్ డిఫికల్ట్ వచ్చింది. ఒక సడన్ టైం చెప్తున్నాడు. ఆ లోపు కట్టలేకపోతే ఫర్దర్ ఆల్రెడీ 5 నెలలు టైం తీసుకున్నారు కదా సార్. 5 నెలలు టైం తీసుకున్నా సరిపోలేదు. ప్రాపర్టీ మనీ రాలేవు. సేల్ చేశాను. ఏం చేస్తారంటే మినిమం డ్యూ అమౌంట్ అన్నా కట్టాలి. మినిమం డ్యూ నాకు లేదు సార్. మీ అన్ని బ్యాంకులు మీ అన్ని పెండింగ్ పడ్డాయి. మినిమం డ్యూ కట్టే పొజిషన్ ఇప్పుడు నేను లేను. మరి ఎలాగా గెట్ ఇన్ అవుతున్నారు సార్? మరి గెట్ ఇన్ అంటే సార్ ఇప్పుడు గెట్ ఇన్ అవ్వడానికి ఓకేనా నార్మల్ గా క్రెడిట్ కార్డ్ పేమెంట్ అయిపోతే మొత్తం అన్నం బంద్ చేశానా? బేసిక్ గా ఫుడ్ తినడం మానేశానా? నేను ఫుడ్ గురించి అసలు మాట్లాడలేదు సార్ మీతో. మరి గెట్ ఇన్ అవుతున్నారంటే మరి ఇక్కడ వచ్చేసేపాటికి ఎలా గెట్ ఇన్ అవుతున్నారంటే మరి నెల మొత్తం మీరు ఎలాగా అది గెట్ ఇన్ అవుతున్నారని సార్ ఆ మాట నేను మాట్లాడలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా? ఆ మాట నేను మాట్లాడలేదండి. మీరు ఏదో పాయింట్ అవుట్ చేసి పాయింట్లు లాగుదాము అని చెప్పేసి మీరు అనుకున్నారేమో. పాయింట్లు లాగుదాం అనుకున్నప్పుడు పేమెంట్ కట్టుకోవాలి కదా సార్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.